ఐక్యూ నుంచి ఒక మంచి పవర్‌ఫుల్ మొబైల్ రాబోతుంది. ఇదొచ్చేసి ఐక్యూ 15R 5G. ఈ మొబైల్‌లో ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ ఐక్యూ 15R సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి? ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుంది? దాంతో పాటు ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ ఐక్యూ 15R సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు ఈ ఐక్యూ 15Rలోన. ఎందుకంటే మెయిన్‌గా డిజైన్‌లో వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అనేది చేంజ్ చేసినారు. ప్రీవియస్‌గా మీరు ఐక్యూ మొబైల్స్‌తో కంపేర్ చేస్తే దీంట్లో కెమెరా సెటప్ మాత్రం చాలా కొత్తగుంటుంది. దాంతో పాటు దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ రాబోతున్నాయి. ఈ 2 కలర్స్ కూడా చూడడానికి బానే ఉన్నాయి. దాంతో పాటు బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఇది సైడ్స్ మొత్తం మెటల్ ఫ్రేమ్ అనేది యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ అనేది బెటర్ ఉంటుంది. మెటల్ ఫ్రేమ్ కాబట్టి స్ట్రాంగ్‌గానే ఉంటుంది. దాంతో పాటు బ్యాక్ సైడ్ ప్యానెల్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ అనేది యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో డిజైన్, బిల్డ్ క్వాలిటీ ఈ 2 కూడా బానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 144 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే రాబోతుంది. దాంతో పాటు 5000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లేనే చేసినారు. మెయిన్‌గా డిస్‌ప్లే సైజ్ వచ్చేసి 6.59 ఇంచెస్ మాత్రమే. ఇది వచ్చేసి ఒక కాంపాక్ట్ సైజ్ అని చెప్పుకోవచ్చు. మీరు చేతిలో హోల్డ్ చేయాలన్నా లేదంటే గేమింగ్ ఆడాలన్నా మూవీ చూడడానికి డిస్‌ప్లే మాత్రం బానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ OS కెమెరాతో రాబోతుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP రాబోతుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ యూజ్ చేసినారు. ఎందుకంటే మెయిన్‌గా మనకు ఐక్యూ మొబైల్స్‌లో పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కెమెరాస్ అనేవి మనకు డీసెంట్‌గానే ఉంటాయి. మరంత హై ఎక్స్‌పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం బానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ యూజ్ చేసినారు. స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్. మనకి ఇదే ప్రాసెసరే OnePlus 15Rలో గానీ, మోటరోలా సిగ్నేచర్ ఆ 2 మొబైల్స్ కూడా సేమ్ ప్రాసెసరే. ఈ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 మెయిన్‌గా గేమింగ్ ఆడడానికి మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు రెండో చిప్ కూడా ఉంటుంది. ఐక్యూ Q2 చిప్. ఈ చిప్ ఉండడం వల్ల మెయిన్‌గా గేమింగ్‌లో మనకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. దాంతో పాటు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ స్పీడ్. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7600 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో బ్యాటరీ, ఛార్జింగ్ 2 కూడా ఎక్కువగానే వస్తున్నాయి. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ బాగానే ఇచ్చినారు. దాంతో పాటు ఛార్జింగ్ కూడా స్పీడ్‌గానే ఎక్కుతుంది 100 వాట్స్ అంటే. దాంతో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతో పాటు IP69 వాటర్ రేటింగ్ కూడా రాబోతుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే 4 ఇయర్స్ OS అప్డేట్స్, 6 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. ఓవరాల్ దీంట్లో అప్డేట్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇవే ఐక్యూ 15R 5Gలో రాబోతున్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో డిస్‌ప్లే గానీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, దాంతో పాటు వాటర్ రేటింగ్ గానీ అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ ఐక్యూ 15R 5Gలోన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుందంటే ఇదొచ్చేసి 45,000 నుంచి 50,000 రూపాయల మధ్యలో ఉంటుంది. మనకి మాక్సిమం ఈ ఐక్యూ 15R వచ్చేసి తక్కువ ప్రైజింగ్‌కే లాంచ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఐక్యూలో అన్ని మొబైల్స్ కూడా ప్రైజింగ్ అనేది మంచి ప్రైజింగ్‌కే లాంచ్ చేస్తారు. ఇది కూడా మనకు ఒక మంచి ప్రైజింగ్‌కే రాబోతుంది ఈ ఐక్యూ 15R 5G. ఈ మొబైల్ ఎప్పుడొస్తుందంటే ఈ మంత్‌లోనే ఫిబ్రవరి 24న ఈ మొబైల్ అఫీషియల్‌గా లాంచ్ అవబోతుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి.